హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎంత భారీ వర్షం కురుస్తోంది అనేది మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. వాహనదారులు ఎవరు కూడా కొద్దిసేపు ఆగి ప్రయాణిస్తే మంచిదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక 10-15 నిమిషాల వర్షం కురిసిందంటే ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొంటాయి అందరికీ తెలిసిందే. అటువంటిది సుమారు గంటన్నర 2 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మరింత ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఇప్పుడే తొందరగా ప్రయాణాలు స్టార్ట్ చేయొద్దంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. వర్షపు నీరు ఏ స్థాయిలో రోడ్లపై నిలబడిందో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరేవారు కావచ్చు, స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి ఇళ్లకు చేరుకునేవారు కావచ్చు, అంతా ఒక్కసారిగా బయటకు వచ్చే సమయంలో ఇటువంటి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసీ కార్యాలయ పరిసరం కావచ్చు, ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్న మలక్పేటలో ఏ సిచ్యువేషన్ కనిపిస్తోంది, మరోవైపు సనత్ నగర్లో కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు భారీగా వర్షపు నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పూర్తిగా అలర్ట్ అయ్యారు. అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.